తెలంగాణలో రెండో పెద్ద నగరపాలక సంస్థ ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గ పదవీకాలం త్వరలో ముగియనుంది. దీంతో ఎలక్షన్లలో మేయర్ పీఠాన్ని గెలుచుకునేందుకు హస్తం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ పీఠాన్ని ఓ మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ తమ కుటుంబ సభ్యులు లేదా వర్గానికి ఇప్పించుకునే పనిలో ఉన్నారు. ఇద్దరు చైర్మన్లు మేయర్ పదవిపై కన్నేశారు. ఇంత ప్రతిష్టాత్మకమైన ఆ నగర పాలక సంస్థ ఏది? రేసులో ఉన్న ప్రజాప్రతినిధుల వారసులు ఎవరు? మేయర్ పీఠం కోరుతున్న నేతలెవరు? ఒకే పార్టీలో బద్ధ శత్రువులుగా ఉంటూ పరస్పరం టీపీసీసీకి ఫిర్యాదు చేసుకున్న నేతలు మేయర్ పోస్టు విషయంలో చేతులు కలిపారా? వరంగల్ కాంగ్రెస్ లో కుటుంబ రాజకీయాలు బలంగా పాతుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే వారసత్వ పాలిటిక్స్ ఊపందుకున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ సంతతి లేదా కుటుంబ సభ్యులకు పదవుల కోసం ప్రయత్నిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ పాలకవర్గం పదవీకాలం త్వరలో ముగియనుంది. దీంతో పార్టీలన్నీ ఎలక్షన్స్ పై ఫోకస్ పెట్టాయి. నేతలు తమ సంతతిని బరిలో దింపే ప్రయత్నంలో ఉన్నారు. ముందుగా నగరపాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయించి ఆ తర్వాత అసెంబ్లీ బరిలో దింపే ప్రయత్నంలో ఉన్నారు. కూతుళ్లు, కొడుకులు, అల్లుళ్లు ఇలా ఎవరో ఒకరిని కార్పొరేటర్గా గెలిపించుకుని మేయర్ పదవి ఇప్పించుకునేందుకు పైరవీలు చేయించుకుంటున్నారని కాంగ్రెస్ లో వినిపిస్తోంది. డబ్బు, మంది మార్బలం, అనుచరగణం ఉండడంతో గెలిపించుకోవడం తేలికవుతోంది. ప్రజాప్రతినిధుల సంతానం, కుటుంబ సభ్యులే కాదు, కార్పొరేషన్ల చైర్మన్లు కూడా మేయర్ పీఠంపై కన్నేశారంటే పోటీ ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. పదవిలో ఉంటే ఆ పలుకుబడి, గుర్తింపు, గౌరవం వేరుగా ఉంటుంది. సౌకర్యాలు, సౌలభ్యాలు ఉంటాయి. అందుకే రాజకీయాల్లో బంధుప్రీతి పెరిగిపోతుంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని జనరల్ కు కేటాయించడంతో ఇప్పుడు అందరి చూపు దీనిపై పడింది. ప్రధానంగా అధికార పార్టీ పెద్దలు ఈ కార్పొరేషన్ను తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గెలుపు గుర్రాల కోసం సర్వే నివేదికలను తెప్పించుకుంటున్నారు. అధికార పార్టీ కావడంతో కాంగ్రెస్ నుంచి మేయర్ పీఠం ఆశిస్తున్న వారి సంఖ్య చాంతాడంత ఉంది. ప్రధానంగా మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య తమ కుటుంబ సభ్యులు లేదా వర్గానికి మేయర్ పదవి ఇప్పించుకోవడం కోసం పోటీ పడుతున్నారు. అలాగే రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి మేయర్ పదవికి ప్రయత్నించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన వారితో పాటు పార్టీ కోసం పనిచేసి ఇతర పదవులేవీ దక్కని నేతలు మేయర్ పీఠం కోసం పోటీ పడుతున్నారు. దీంతో గ్రేటర్ వరంగల్లో అధికార పార్టీ రాజకీయం వేడెక్కింది. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మితా పటేల్ రాజకీయ భవిష్యత్ కోసం ప్రయత్నిస్తున్నారు. నగరపాలక సంస్థ ఎన్నికల బరిలో దింపి మేయర్ పీఠం ఇప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ కుటుంబం నుంచి సురేఖతో పాటు భర్త మురళి టికెట్లు ఆశించారు. కానీ అధిష్టానం అందుకు అంగీకరించలేదు. అధికారంలోకి వస్తే కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చినా అమలుకు నోచుకోలేదు. ఈ క్రమంలోనే కొండా దంపతులు తమ కూతురు సుష్మితా పటేల్ కు మేయర్ పదవి అడుగుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ సుష్మితకు ఇవ్వకపోతే తూర్పు నియోజకవర్గం పరిధిలో అధిక డివిజన్లు ఉండడంతో తమ వర్గానికి ఈ పోస్ట్ ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు ఇదే నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న బసవరాజు సారయ్య తమ అనుచరులను మేయర్ చేయాలన్న ప్రతిపాదనను పార్టీ ముందుంచారు. కొండా దంపతులకు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యకు మధ్య విభేదాలున్నాయి. దీంతో సారయ్య వర్గానికి కొండా దంపతులు మద్దతిచ్చే అవకాశం లేదు. ఇక వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తన కూతురు గోదారెడ్డి లేదంటే అల్లుడు విష్ణువర్ధన్ రెడ్డికైనా మేయర్ పీఠం ఇవ్వాలని అడుగుతున్నారు. తన ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. మేయర్ పీఠం దక్కించుకోవడం అంటే వరంగల్ నగరంలోని అందరు నేతలతో సున్నితంగా మెలగాల్సి ఉంటుంది. అయితే మంత్రి కొండా సురేఖ దంపతులు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి మధ్య విభేదాలున్నాయి. ఆ మధ్య ఇవి ముదిరి అధిష్టానానికి ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లాయి. ఈ గొడవలు మొన్నటి వరకు కొనసాగాయి. వీటికి చెక్ పెట్టేందుకు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇటీవల నాయని రాజేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిని మర్యాదపూర్వకంగా కలిసినట్టు తెలుస్తోంది. రాజకీయ చాణక్యమంటే ఇదే. అలాగే మిగిలిన నేతలందరినీ ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఇక వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కూడా తన కొడుకు పృథ్వీరాజ్ కు మేయర్ పోస్ట్ కోసం ప్రయత్నిస్తున్నారు. తన పలుకుబడితో అధిష్టానాన్ని ఒప్పించి దక్కించుకోవాలన్నది ఈ నేత వ్యూహం. ఇక రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మేయర్ పదవి కావాలని అధిష్టానం ముందు ప్రతిపాదన పెట్టారు. మరో ఏడాదిలో తన పదవీకాలం ముగుస్తున్నందున
ఈ నేత మేయర్ పదవికి గురిపెట్టినట్టు సమాచారం. జంగా రాఘవరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టికెట్ ఆశించారు. కానీ ఎమ్మెల్సీ పదవి హామీతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఈ నేతను బుజ్జగించింది. పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయిల్ ఫెడ్ చైర్మన్ పదవి ఇచ్చినా సంతృప్తి చెందని జంగా వరంగల్ మేయర్ పీఠాన్ని ఆశిస్తున్నారు. ఇటు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి మేయర్ పోస్టుపై కన్నేసి ఇప్పటి నుంచే గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలిసింది. ఈ నేత గత ఎన్నికల్లో పరకాల నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించినా చివరి నిమిషంలో చేజారింది. దీంతో అప్పట్లో న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన పార్టీ అధికారంలోకి రాగానే కూడా చైర్మన్గా నియమించింది. అయితే మరికొన్ని నెలల్లో పదవీకాలం ముగియనున్న క్రమంలో వరంగల్ మేయర్ పీఠంపై ఈ నేత గురిపెట్టారు. పార్టీతో పాటు ప్రభుత్వ పెద్దలతో ఉన్న సంబంధాలను ఉపయోగించుకొని మేయర్ సీటులో కూర్చోవాలన్న ఆలోచనలో ఉన్నారు. 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన నేతలు, పార్టీ గెలుపు కోసం పనిచేసిన నాయకులు వరంగల్ మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో 66 డివిజన్లున్నాయి. ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం మే నెల 7న ముగియనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాత అందరూ ఈ ఎన్నికలపైనే మరింత ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇంతమంది ఆశావాహులను కాంగ్రెస్ అధిష్టానం ఎలా మేనేజ్ చేస్తుందన్నదే ప్రశ్న. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ విషయంలో మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.